సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ తోటి నెటిజన్లందరినీ తన వైపు తిప్పుకునే అశురెడ్డి ఇప్పుడు ఒక సీరియస్ చీటింగ్ కేసులో ఇరుక్కుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక ఎన్ఆర్ఐ దగ్గర ఏకంగా 9.5 కోట్ల రూపాయలు కాజేసిందనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా రీసెంట్గా అశురెడ్డికి సంబంధించిన షాకింగ్ ఆడియో కాల్స్ లీక్ అయ్యాయి. ధర్మేంద్ర అనే పర్సన్ను బెదిరిస్తూ ఆమె మాట్లాడిన మాటలు వింటే మీరు కూడా షాక్ అవుతారు. లీక్ అయిన ఆడియో రికార్డింగ్స్లో అశురెడ్డి వర్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బుల్లో ఇప్పుడు కేవలం 1.5 కోటి మాత్రమే ఇస్తానని, మిగతా డబ్బులు తను లైఫ్లో సెటిల్ అయ్యాకే ఇస్తానని కండిషన్ పెట్టింది. అంతేకాదు తను చెప్పినట్టు వింటేనే ఆ డబ్బులు ఇస్తానని, లేకపోతే తన పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చి పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నావని, హెరాస్మెంట్ కేసు పెడతానని ఓపెన్గా బెదిరించింది. నీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదని ధర్మేంద్రకి చెబుతూ ప్రవీణ, వేణుస్వామిల మధ్య రాజీ చేసుకుందామంటూ సెటిల్మెంట్కి ట్రై చేస్తున్నట్లు ఆ ఆడియో ద్వారా తెలుస్తుంది. అశురెడ్డి, ధర్మేంద్ర పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయినరట. వీళ్ళ కుటుంబాలు కలిసి ఆస్ట్రాలజర్ వేణుస్వామి దగ్గర జాతకాలు కూడా చూపెట్టిందట. అయితే పెళ్లి సాకుతోటి అశురెడ్డి తన దగ్గర 9.83 కోట్లు వసూలు చేసిందని, ఆమె సోదరి దివ్యారెడ్డికి కూడా 50 లక్షలు ఇచ్చినట్టు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఆమె అవసరాల కోసం ధర్మేంద్ర బ్యాంకుల నుండి లోన్లు తీసుకొని మరీ అశుకి డబ్బులు ఇచ్చాడట. తీరా పెళ్లి టైంకి అశురెడ్డి హ్యాండ్ ఇచ్చి డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తుందని బాధితుడు వాపోతున్నాడు. పోలీసులు అశురెడ్డి ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో ఆమె వెంటనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై ఉన్న ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు కనీసం తన వాదన వినకుండానే ఏకపక్షంగా కేసు నమోదు చేశారని, ఆ ఆరోపణలో వాస్తవం లేదని అశురెడ్డి వర్షన్. తన బాయ్ ఫ్రెండ్ జయన్ తోటి కలిసి ఈమె ఈ డ్రామాలు ఆడుతుందని ధర్మేంద్ర ఆరోపిస్తుండగా హైకోర్టు ఈ విషయంలో ఎట్లాంటి డిసిజన్ తీసుకుంటుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక సెలబ్రిటీ మీద ఇన్ని కోట్ల రూపాయల చీటింగ్ కేసు రావడం, దీనికి తోడు బెదిరింపు ఆడియో కాల్లు బయటికి రావడం అశురెడ్డి కెరీర్కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరి ఈ హనీ ట్రాప్ కేసులో నిజానిజాలేంటి? అశురెడ్డి నిజంగానే మోసం చేసిందా, లేకపోతే ఇందులో ఇంకేదైనా కోణం ఉందా అనేది ముందు చూడాల్సిందే.